సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా టెక్ అండ్ టెక్న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 38. సో ఫ్రెండ్స్, ఎప్పట్లానే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఈరోజు మీ ముందుకైతే రావడం జరిగింది. చాలా మంచి టెక్న్యూస్ అయితే ఉన్నాయి, ఎన్నో మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. అండ్ నెక్స్ట్ రాబోతున్న మొబైల్స్ గురించి రియల్మీ అయితే ఒక దండయాత్ర అయితే చేయబోతుంది. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో టెక్న్యూస్ని స్టార్ట్ చేసుకునే ముందు మనందరికీ తెలిసిందే, సో బెస్ట్ కమెంట్ అయితే పిక్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో ఇవాళ బెస్ట్ కమెంట్ వచ్చేసరికి గోపికృష్ణ గుండా అని అయితే కమెంట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ బాబా. ఇలాంటి కమెంట్స్ మరెన్నో చేస్తూ ఉండండి. అండ్ గోపికృష్ణనే కాదు, ఇంకెవరెవరైతే మన ఛానల్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కమెంట్ చేస్తూ ఉండండి. అండ్ దాంట్లో నన్ను మోటివేట్ చేసి ఏ కామెంట్ అయితే వస్తుందో దాన్ని పిక్ చేసి ఇలా మీ ముందైతే డిస్ప్లే చేస్తూ ఉంటాను. అండ్ దాంతో పాటుగా లైక్స్ గురించి మాట్లాడాలి. సో మళ్ళీ లైక్స్ అయితే సమ్ వాట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో లైక్స్ అయితే డ్రాప్ చేయమాకండి, 50+ లైక్స్ అయితే ఒకటే ట్రై చేయండి. సో లైక్స్ కొడతారని భావిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసుకున్నట్లయితే పబ్జీ నుంచి. సో పబ్జీ న్యూ స్టేట్ గేమ్ మనందరికీ తెలిసిందే. సో ఈ గేమ్కి సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. యాపిల్ యూజర్స్కి ఫస్ట్ టైం, ఐఓఎస్ యూజర్స్కి అయితే ఈ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే మొట్టమొదటిగా తీసుకురాబోతున్నారు. ఎప్పుడు తీసుకొస్తారని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్ మాత్రం ఐఫోన్ యూజర్స్కి మొదటిసారిగా తీసుకొస్తారు. దీనికి సంబంధించి ఆల్ఫా టెస్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బీటా టెస్ట్లో అయితే రన్ అవుతుంది. బీటా టెస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే ఐఫోన్ యూజర్స్కి అయితే ప్రీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసుకున్నట్లయితే యాపిల్ నుంచి. సో యాపిల్కి సంబంధించి వాచ్ సిరీస్ 7 అయితే మనకి రెండర్ ఇమేజ్ అయితే బయటికి రావడం జరిగింది. సో రెండర్ ఇమేజెస్ చూసుకున్నట్లయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఈ కర్వ్ డిస్ప్లే అనేది ఇప్పుడు తీసేసి నార్మల్గా మీకు ఫ్లాట్ ఎడ్జెస్తో ఫ్లాట్ డిస్ప్లే అయితే రాబోతుంది. ఇంకా మనకి కలర్స్ చూసుకున్నట్లయితే ఐఫోన్ 12 ఏ కలర్స్తో అయితే వస్తాయో సో అదే కలర్స్తో మనకి ఈ యాపిల్ వాచ్ సిరీస్ 7 అయితే మనకి రానున్నాయి. సో చూద్దాం, మీకు ఇమేజ్ అయితే కనబడుతున్నాయి. వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుతాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే PS5 నుంచి. సో PS5 కి సంబంధించి రీసెంట్ డేస్లో మనకి కొన్ని ప్రీ ఆర్డర్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ప్రీ ఆర్డర్స్ మనకి ఆన్లైన్లో మనకి 3 సైట్ల నుంచి, అండ్ నెక్స్ట్ ఆఫ్లైన్లో రిలయన్స్ డిజిటల్ అండ్ నెక్స్ట్ క్రోమా స్టోర్స్ ఇలాంటి వాటిలో మనకి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రీ ఆర్డర్స్ ఎవరైతే ఆఫ్లైన్ స్టోర్స్లో, క్రోమా స్టోర్స్లో కానీ రిలయన్స్ డిజిటల్లో కానీ తీసుకొని ఉంటారో వాళ్ళ ప్రీ ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేసినట్లు మనకి క్రోమా స్టోర్స్ అయితే చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ టైం PS5 ప్రీ ఆర్డర్స్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు క్యాన్సిల్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ప్రీ ఆర్డర్ చేసుకోవడానికి అవకాశాన్ని తీస్తున్నట్లు మనకి క్రోమా స్టోర్స్ అయితే చెప్తున్నాయి. చూసుకున్నట్లయితే వివో నుంచి. సో వివో Y సిరీస్లో కొత్త ఫోన్ అయితే తీసుకురావడం జరుగుతుంది. Y53s ఈ మొబైల్కి సంబంధించి కొన్ని ఇమేజెస్ అండ్ నెక్స్ట్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి బయటకు వచ్చేసినాయి. ఇమేజెస్ చూసుకున్నట్లయితే మాక్సిమం వీళ్ళు వివో V20 సంబంధించి కెమెరా సెటప్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఐఫోన్ 12 సిరీస్ లాగా మనకి ఫ్లాట్ ఎడ్జెస్ లాగా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో ప్రస్తుతానికి ఒకసారి స్పెసిఫికేషన్ చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ మీద వస్తుంది. FHD+ LCD స్క్రీన్తో వస్తుంది. 8GB ఆఫ్ ర్యామ్తో ప్రొవైడ్ చేస్తున్న మనకి రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. అండ్ Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అండ్ 33 వాట్కి సంబంధించి ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మాక్సిమం ఇవి మాత్రం ఒక 1 or 2 months లో మనకి ఇండియాలో లాంచ్ అయితే అవ్వబోతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ నుంచి. సో ఇన్ఫినిక్స్ హాట్ 10s అని చెప్పి మనకి ఈ రోజు ఒక మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రైస్ చూసుకున్నట్లయితే 9,999 రూపాయలకి మనకి 4GB ర్యామ్ 64GB బేస్ వేరియంట్ లాంచ్ చేశారు. అండ్ 6GB ర్యామ్ 64GB హై అండ్ వేరియంట్ వచ్చేసరికి మనకి 10,999 అంటే 11,000 రూపాయల దాకా మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి స్పెసిఫికేషన్స్ తెలియజేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి 6.82 స్క్రీన్తో వస్తుంది. HD+90Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ 6000 mAh ఆఫ్ బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. 18W ఛార్జ్ అని బాక్స్లో ఇస్తారు. 48 మెగాపిక్సెల్కి సంబంధించి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. సేల్కి ఎప్పుడు తీసుకొస్తారని మాట్లాడుకున్నట్లయితే మే 27వ తారీఖు అంటే నెక్స్ట్ రాబోతున్న 27th 12 PM కి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే వీళ్ళు సేల్కి తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి. సో Realme GT Neo Flash అని చెప్పి ఒక కొత్త డివైస్ అయితే వీళ్ళు లాంచ్ చేయనున్నారు. సో ప్రస్తుతానికి ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారని మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే చైనాలో మే 24వ తారీఖున రియల్మీ అయితే ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది. మాక్సిమం ఆ లాంచ్ ఈవెంట్లో Realme GT Neo Flash ఎడిషన్ అయితే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి స్పెసిఫికేషన్ చెక్ చేసుకోండి, చాలా మంచి స్పెసిఫికేషన్స్ వస్తుంది. 6.42 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మనకి 90Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మనకి 4500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. 65W ఛార్జర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మీడియాటెక్ Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్తో వస్తుంది. సో కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. సో చూద్దాం Realme GT Neo Flash ఎడిషన్ని ఒకవేళ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని గురించి మనం మాట్లాడుతాం. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి. సో రియల్మీకి సంబంధించి X7 Max మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు వెరీ సూన్ అని చెప్పి మనకి ఈ రోజు రియల్మీ యాప్లో వాళ్ళు పోస్ట్ చేయడమే జరిగింది. సో ప్రస్తుతానికి ఈ Realme X7 Max కి సంబంధించి స్పెసిఫికేషన్ చూసుకుంటే Realme GT Neo మనకి చైనాలో లాంచ్ చేశారు. మాక్సిమం అవే స్పెసిఫికేషన్స్తో రీబ్రాండ్ చేసి ఇక్కడ Realme X7 Max రూపంలో మనకి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ లాంచ్ ఈవెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అంటే మాత్రం జూన్ 1st వీక్ లోపల ఈ ఫోన్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది Realme X7 Max. నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి. సో OnePlus కి సంబంధించి నాట్ సిరీస్లో నెక్స్ట్ మనకి ఇంకో మొబైల్ అయితే రాబోతుంది. దాని పేరు వచ్చేసరికి OnePlus Nord CE 5G ఆర్ OnePlus Nord 2 అని చెప్పి అనేది పెట్టొచ్చు. మాక్సిమం OnePlus Nord CE 5G అని పెడతారు. సో దీని నుంచి మనకున్న లీక్ ఏంటంటే మనకి Dimensity 1200 ప్రాసెసర్తో లాంచ్ అయినట్లు మనకి రూమర్స్ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతానికి దీని ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మనకి లేదు. కానీ రూమర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 2021 Q2 లాంచ్ చేస్తున్నట్టు మనకి రూమర్స్ ప్రకారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని రెండర్ ఇమేజెస్ బయటకు వచ్చిన రియల్మీకి సంబంధించి ఒక కొత్త ఫోన్ అయితే వీళ్ళు డిజైన్ చేస్తున్నారు 870 ప్రాసెసర్తో. 870 ప్రాసెసర్ మనకి ప్రైస్ చూసుకున్నట్లయితే 30,000 లోపల తీసుకోవాలని వీళ్ళైతే ట్రై చేస్తున్నారు.
అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మనకి 12 GB ఆఫ్ ర్యామ్తో 256 GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. కాకపోతే వివో పాటిస్తూ ఉంటుంది ఎక్స్టెండెడ్ ర్యామ్, వర్చువల్ ర్యామ్ అని మనం పిలుస్తూ ఉంటాం. 12 GBకి ఇంకొక 3 GB యాడ్ చేసి వాళ్ళు 15 GB ర్యామ్ అయితే ఇస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి రియల్మీ ఈ 12 GBకి 5 GB వరకు మనకి ఎక్స్టెండెడ్ ర్యామ్ అంటే వర్చువల్ ర్యామ్ అయితే యాడ్ చేసే ఫీచర్ అయితే తీసుకొస్తుంది. అప్పుడు మనకి కంప్లీట్గా ర్యామ్ చూసుకున్నట్లయితే 17 GB ర్యామ్ అయితే అవుతుంది మనకి ఫోన్లో. సో ఒక మొబైల్ ఫోన్లో 17 GB ర్యామ్ అంటే అది నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయగలదు. సో చూద్దాం రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్కి సంబంధించి గెలాక్సీ F52 అనే మొబైల్ ఈ రోజు చైనా అయితే లాంచ్ చేశారు. కాకపోతే ఇది మనకి M42 ఏదైతే ఉందో 5G ఎడిషన్ మనకి ఇండియాలో లాంచ్ చేశారు. అదే ఎడిషన్ ని సమ్వాట్ రీబ్రాండ్ చేసి 52 కింద అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి స్పెసిఫికేషన్స్ తెలియజేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి 6.16 స్క్రీన్ తో వస్తుంది, FHD+ డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, LCD డిస్ప్లే ఇది. అండ్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే సేమ్ స్నాప్డ్రాగన్ 750G SoC తో వస్తుంది. అండ్ 64 MP మెయిన్ కెమెరాతో, 8 MP వైడ్ యాంగిల్ సెన్సర్ తో, 2 MP డెప్త్ సెన్సర్ తో, 2 MP మ్యాక్రో సెన్సర్ తో, ఫ్రంట్ ఫేసింగ్ 16 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 8GB RAM 128GB వేరియంట్ తో బేస్ వేరియంట్ కింద వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 22,700 రూపాయల దాకా అయితే లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒప్పో నుంచి ఒప్పో రెనో 6 సిరీస్ మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఒప్పో రెనో నుంచి రాబోతున్న నెక్స్ట్ సిరీస్ అనమాట ఒప్పో రెనో 6, రెనో 6 Pro, రెనో 6 Pro Plus అని చెప్పి మనకు కొత్తగా 3 వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ 3 వేరియంట్స్ కి సంబంధించి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఇది మనకి Dimensity 1200 ప్రాసెసర్ తో రానట్లు, అండ్ నెక్స్ట్ 6.6 inch కి సంబంధించి స్క్రీన్ తో మనకి కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్నట్లు కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. మనకి బార్డర్స్ కానీ నెక్స్ట్ సైడ్స్ ఇవి చూసుకున్నట్లయితే ఐఫోన్ 12 సిరీస్ ఏ రకంగా అయితే ఉంటాయో, సో ఐఫోన్ 12 సిరీస్ లాగా మనకి ఈ బార్డర్స్ అండ్ నెక్స్ట్ సైడ్స్ అయితే రాబోతున్నాయి. ఒకసారి మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫైనల్ న్యూస్ చూసుకున్నట్లయితే BGMI కి సంబంధించి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా, ఈ మొబైల్ కి సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్ మనం అందరం పార్టిసిపేట్ చేసాం, మనం ప్రీ రిజిస్టర్ ఆల్రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు అఫీషియల్ లాంచ్ డేట్ ఎప్పుడు అని చెప్పి అనుకున్నట్లయితే రూమర్స్ ప్రకారం మొన్నటి వరకు మనం జూన్ 16 అనుకున్నాం, ఇప్పుడైతే ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో జూన్ 18వ తారీఖున అఫీషియల్ గా ఇదైతే లాంచ్ చేసే అవకాశం ఉందన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం BGMI మాక్సిమం ఈ జూన్ 18వ తారీఖు ఒకవేళ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా ఫర్ షోర్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.